ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు ఏపీ సన్నద్ధమవుతుంది. 7 జట్లు తలపడనున్న ఈ టోర్నీ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అండర్ 16 ప్లేయర్లకు ఇందులో అవకాశం కల్పించనుండగా ప్రతిభ కనబర్చిన వారిని ఐపీఎల్లో ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు కూడా లీగ్కి హాజరవుతారని తెలిపారు ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్లేయర్లను జాతీయ స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే ఈ టోర్నీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఇక ఏపీఎల్ నిర్వహణ తీరు, పాల్గొనే జట్లు, ఇతర అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రీమియర్ లీగ్ కి విశాఖపట్నం వేదిక అవుతుంది. విశాఖపట్నం ఏసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్పాలన్నా? రేపు ఒక గ్రాండ్ ఓపెనింగ్తోని ఈ సీజన్ ప్రారంభం అవబోతుందండి. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా విక్టరీ వెంకటేష్ గారు, హీరో గారు వారు ఒప్పుకోవటం జరిగింది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది గతంలో కన్నా క్రికెట్కి పెద్ద ఎత్తున ఆంధ్ర క్రికెట్కి ఉపయోగపడే విధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరుగుతుంది. 500 మంది పైగా క్రీడాకారుల్ని ఆక్షన్లో పూల్లో పెట్టడం జరిగింది. మరి టీమ్స్ కూడా, ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా 7 టీమ్స్ ఏవైతే పెట్టడం జరిగిందో ఈ సంవత్సరం, వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ప్లేయర్స్ని, క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళటానికి మాతో పార్ట్నర్షిప్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్ను పెద్ద ఎత్తున జరపడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయటం జరిగింది. చాలా ప్రొఫెషనల్ సెటప్లో జరిపించడానికి డిఆర్ఎస్ సిస్టమ్, ఎంపైరింగ్లో డిఆర్ఎస్ సిస్టమ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోనీ లాంటి ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్స్లోని సోనీ 4, సోనీ 5లో కూడా టెలికాస్ట్ పార్ట్నర్స్గా తీసుకోవటం జరిగింది. కాబట్టి ఈసారి డెఫినెట్గా క్రికెట్ ప్లేయర్స్కి ఒక మంచి అవకాశం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా కల్పించడానికి, అలాగే ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఐపీఎల్ టీమ్ ఓనర్స్ని కూడా, వాళ్ళని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మీ ప్రతినిధులను పంపించండి, మా మ్యాచ్లు చూడండి, మా ప్లేయర్స్ చూసి మీకు నచ్చితే మీరు తీసుకోవటానికి అని. అది కూడా పూర్తిగా ఖర్చులు మనమే బేర్ చేసుకొని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఒక 6 ఐపీఎల్ టీమ్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. సో సార్, అంటే అభిమానులకి ఉచితంగానే ఈ మ్యాచెస్ని వీక్షించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇంకా క్రికెట్ మానియా అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు అభిమానుల కోసం ఏం చేయాలి? అభిమానుల కోసం ఈసారి ఫ్రీ ఎంట్రీ ఇవ్వటం జరిగిందండి. ఫ్రీ ఎంట్రీ ఇవ్వటమే కాకుండా యంగ్స్టర్స్, క్రికెట్ గేమ్ అనేది యంగ్స్టర్స్ క్రికెట్ ఆడాలి అనే ఆలోచనతో ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యాలు అన్నిటితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని స్టూడెంట్స్ వచ్చే విధంగా, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా వాళ్ళు నోటీస్ బోర్డుల్లో పెట్టడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మ్యాచ్లు చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తానికి ఈసారి ఏపీఎల్ 4th సీజన్ అనేది విశాఖపట్నంలో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదేమైనా విశాఖపట్నం ఈ మ్యాచ్లకి వేదిక కావడంతో మరోసారి క్రికెట్ లవర్స్ అంతా కూడా ఈ మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.